సమస్య అక్కడ జగన్ వైజాగ్ ఎంచుకున్నది ఎందుకు? ఇప్పుడు చంద్రబాబు గారు వరంగల్లో ఎందుకు చేయలా, ఖమ్మంలో ఎందుకు చేయలా, అప్పుడు విజయవాడ ఎందుకు చేయలా, గుంటూరు ఎందుకు చేయలా, హైదరాబాద్ ఎందుకు చేశాడు? ఎక్స్పాన్షన్ కాబట్టి. ఇటెట్లా ఏదైనా డెవలప్ చేసి చూపించాడు పోయిన ఆ రోజున చేయలేదు కదా ఆయన. ఎందుకని? సిటీ ఉన్నదాన్ని ఎక్స్పాండ్ చేయడం సులభం, కొత్తది కడితే కష్టం. అది జగన్కి ఉన్నటువంటి ఇష్యూ. కాబట్టి అతను వైజాగ్ ఎంచుకుంది ఎందుకు? వైజాగ్లో అయితే ఆల్రెడీ ఉన్న సిటీ, ఆయన ఆఫీస్ అయి పెట్టుకుంటాడు. ఇంకా ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఆఫీసులన్నీ కలిపితే ఒక 5-6 వేల కొట్టతో అయిపోతాయి, అద్భుతంగా నడిచిపోతాయి, రాజధాని లుక్ ఉంటుంది. అది అతని ఉద్దేశం. సరే, ఒక విచిత్రమైన సమస్య ఏంటంటే ఆంధ్రాలో రాజధాని విలువ ఏంటో ఉత్తరాంధ్రకి తెలియదు, హైకోర్టు విలువ ఏంటో రాయలసీమకి తెలియదు, ఈ రెండింటి విలువ ఏంటో గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళకి తెలుసు. ఇక్కడ ప్రాక్టికల్ కదా అది. వాళ్ళు అది కట్టిస్తానందుకు ఓడగొట్టారు, ఇక్కడ అది కట్టిస్తానన్నందుకు ఓడగొట్టారు. అవన్నీ లేవని ఇక్కడ ఓడగొట్టారు జగన్కి. అంటే వీళ్ళకి దాని విలువ తెలుసు, వాళ్ళకి ఆ విలువ తెలియదు. ఆ అమాయకత్వం వాళ్ళని ఎప్పటికీ అట్లాగే వెనుకబాటుతనంలో ఉంచుతూ వచ్చింది. అట్లాంటి సిచ్యుయేషన్ అతనికి తెలియక దెబ్బతిన్నాడు. ఈ ట్రిప్ వచ్చేటప్పటికి మ్యాక్సిమం అతను ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, ఇప్పటి నుండి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అసలు దాని జోలికి పోకూడదు. అక్కడ కన్స్ట్రక్షన్ జరిగిన చోటే మేము పరిపాలిస్తాం.